రెడ్డి గారి హత్య కేసు మీద సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ఏం చెప్తోంది? ఈ అఫిడవిట్ మొత్తం 50 పేజీలు ఉంది. ఈ 50 పేజీలను పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత ఒక 5 అంశాలు అయితే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అందులో మొదటిది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని అడ్డమైన పనులు చేయొచ్చు అన్నది ఈ యొక్క అఫిడవిట్లో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండో అంశం ఏంటంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అడ్డమైన పనులన్నీ కూడా అధికారం పోయిన తర్వాత ఆ పాపాలు పండితే ఎట్లా ఉంటుంది, ఆ చేసినటువంటి పాపాల వెనక ఉన్నటువంటి యొక్క నిజాలేంటి, ఏ విధంగా ఆ పాపాలు చేశారు అన్న విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయన్న విషయం రెండో అంశం. ఇది రెండో విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే, అసలు వివేకానంద రెడ్డి హత్య వెనుక అవినాష్ రెడ్డి డైరెక్షన్ ఉంది అన్నది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క కేసుని, వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఆల్టర్నేటివ్ నేరేషన్, అంటే వేరే విధంగా ఈ హత్య వేరే ఎవరైనా చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ కేసులో ఆ హత్యను అల్లుడు లేదా కూతురే చేయించి ఉండొచ్చు, లేకపోతే వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని ఆయన ఆస్తిని లేకపోతే ఆయన షేర్లన్నింటినీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆగ్రహించినటువంటి కుటుంబ సభ్యులు ఆయన్ని చంపించి ఉండొచ్చు అనే ఒక ఆల్టర్నేటివ్ నేరేటివ్ని తయారు చేయడానికి దీన్ని ఉపయోగించుకున్నారు. దాన్ని అవినాష్ రెడ్డి, తర్వాత ఆయనకు ఇద్దరు అధికారులు, ఎవరైతే అప్పటి అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అవినాష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, తర్వాత ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరు కూడా సహకరించారన్నది ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, సిబిఐని అదేవిధంగా వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఇద్దరిని కూడా బాగా టెర్రరైజ్ చేయాలి అన్నది కూడా ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత దర్యాప్తుని నీరుగార్చి మొత్తం ఈ హత్య కేసునన్నింటినీ కూడా నీరుగార్చి దాన్ని వేరే విధంగా మార్చాలనేది. తర్వాత ఇందాక మీరు చెప్పారు, ఇది పై వాళ్ళకి తెలియకుండానే జరుగుతుందా, ఇది చేసి ఉంటాడా అవినాష్ రెడ్డి అన్నారు కదా, కానీ పై వాళ్ళకు కూడా తెలుసు అన్నది కూడా ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. అది ఎలాగంటే, ఈ ఇద్దరు అధికారులు ఉన్నారు కదా, రాజేశ్వర్ రెడ్డి, అది రామకృష్ణారెడ్డి, అదనపు ఎస్పీ రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి వెళ్ళినట్లుగా కూడా ఇందులో ఈ అఫిడవిట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగింది అన్నది కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క మొన్న ఒక సినిమా ఒకటి కూడా వచ్చింది, హత్య అనే సినిమా, దాన్ని సైలెంట్గా ఓటీటీలో రిలీజ్ చేశారు. దాన్ని కూడా ఈ యొక్క అవినాష్ రెడ్డి వాళ్ళ అనుసరిలో తీసినట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అప్డేట్లో ఉన్న విషయాలన్నీ కూడా హత్య సినిమాలో చాలా అంటే కట్టుకథలాగా తీసడం జరిగింది. అందులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా అప్పుడు పిఏ వెంకటకృష్ణారెడ్డిని పిలిచి, మీరు రామ్ సింగ్ ఏం చెప్తే అదే చెయ్యి అని చెప్పి బెదిరించినట్లు కూడా ఆ సీన్లన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో అదే ఇప్పుడు కృష్ణారెడ్డి, రామ్ సింగ్ నన్ను బెదిరించాడు, వీళ్ళిద్దరూ కూడా రామ్ సింగ్ ఎట్ట చెప్తే అటు చేయమన్నారు, వీళ్ళ పేర్లు చెప్పమన్నారు, అవినాష్ రెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి, తర్వాత మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు పేర్లు కూడా చెప్పమన్నారు. తర్వాత వాళ్ళు చెప్పడం వల్లనే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని అంతా శుభ్రం చేయటం, తర్వాత ఆయన నుదుటి మీద ఉన్నటువంటి ఆ బ్లడ్ని కూడా తుడిచేయటం, ఇదంతా చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం వల్లనే, రామ్ సింగ్ బెదిరించడం, వీళ్ళిద్దరు చెప్పడం వల్లనే నేను చెప్పానని కృష్ణారెడ్డి చెప్పినట్లుగా ఒక కట్టుగా తల్లి ఒక ఎఫ్ఐఆర్ తయారు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ తయారు చేసిన తర్వాత అందులో ఎఫ్ఐఆర్ తయారు చేయటం, తర్వాత ఛార్జ్షీట్ వేయటం, ఇవన్నీ కూడా ఒక 12 రోజుల్లోనే అయిపోయినాయి. వీళ్ళిద్దరూ ఈ రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లోనే మొత్తం ఇవన్నీ తయారు చేయటం, 22 మంది సాక్షుల్ని వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళ చేత సంతకాలు తీసుకున్నారు. తర్వాత వాళ్ళ వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేశారు. అయితే మొత్తంగా వాళ్ళ ఇంట్లోనే జరిగింది. తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు ఉన్నారో, ఆ రాజు ఈ మొత్తం చూసి భయపడి అసలు ఈ రిపోర్ట్ మీద నేను సంతకం చేయను, నా వల్ల కాదని చెప్తే ఆ రాజుని తీసిపోయి అవినాష్ రెడ్డి ముందు నిలబెట్టారు. అవినాష్ రెడ్డి బెదిరించాడు, నువ్వు చేయగలవా, నువ్వు కనుక చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అబ్బాయి, నువ్వు చూసుకో ఇంకా అని చెప్పి ఆయన చెప్పినట్లుగా రాజు మళ్ళీ
ఇప్పుడు ప్రజెంట్ ఐఓ ఎవరైతే ఉన్నారో మురళికి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన బీసీ, నేను బీసీ